అందరికీ సాయిరామండి. ఈరోజు మనం కార్తీక పురాణం 29వ అధ్యాయం ఆలకిద్దామండి. ఈ అధ్యాయంలో అంబరీష మహారాజు దూర్వాస మహాముని మధ్య జరిగిన సంభాషణ గురించి తెలుసుకుందామండి. రాజు చూచుచుండగానే సుదర్శన చక్రము అంతర్ధానమయ్యెను. సుదర్శన చక్రము అంతర్ధానము పొందిన తరువాత అంబరీషుడు భక్తితో దూర్వాసునకు నమస్కరించి శిరస్సుతో వందనమాచరించి భక్తి చేత పులకాంకితుడై తన శిరమును ముని పాదములపైన బడవేసి ఇట్లని విన్నవించెను. ఓ బ్రాహ్మణోత్తమా, నేను మహాపాపిని, పాపమునందు మునిగి ఉండి కష్టించుచున్నాను. కాబట్టి గృహస్థుడనైన నా ఇంటిలో అన్నమును భుజించి నన్నుద్ధరించుము. నీవు నా యందు దయ ఉంచి తిరిగి నా ఇంటికి వచ్చి నన్ను రక్షించితివి. 3 లోకములకు భయమును కలిగించి నీకు భయమెక్కడిది? భయమను మిసతో నన్ను రక్షించుటకు తిరిగి నా ఇంటికి వచ్చితివి. నీవు తిరిగి వచ్చుట చేత నేను బ్రతికితిని, నాకు పరలోకము సిద్ధించును. కాబట్టి తద్దర్శనదానముతో నాకభయదానము, దానితో ప్రాణదానము, దానితో పరలోకదానము సంభవించినవి అని రాజు పలికెను. ఇట్లు విన్నవించుచున్న రాజును తన బాహువులతో లేవనెత్తి దూర్వాస మహాముని ఆనందముతో ఇట్లనియే, రాజా, ప్రాణములను రక్షించువాడు తండ్రి అని చెప్పబడును. ఇప్పుడు నీ చేత నా ప్రాణములు రక్షించబడినవి కనుక నాకు తండ్రివి నీవే. నేను నీకిప్పుడు నమస్కారము చేసిన ఎడల నీవు దుఃఖించదవు. తండ్రికి కష్టము కలిగడి వ్యాపారము చేయకూడదు గాన నీకు నమస్కారము చేయను. బ్రహ్మణ్యుడానైన నేను నీకు గొప్ప కష్టమును కలిగించి తిని దానికి ఫలమును అనుభవించి తిని చివరికి నీవు దయతో ఆ కష్టమును నివారించితివి. రాజా, నీతో కూడా భుజించదనని దుర్వాసుడు ధర్మబుద్ధి గలవాడై ధర్మవేత్త అయిన అంబరీషునితో కూడి భుజించెను. సాక్షాత్ శివరూపుడైన దూర్వాసుడు విష్ణుభక్తుని యొక్క మహాత్యమును పరీక్షించగోరి వచ్చి ఇట్లు పరీక్షించి సంతోషించి ఆజ్ఞాపితుడై స్వాశ్రమణకు వెళ్ళెను. కాబట్టి కార్తీక మాసమందు హరిబోధిని ద్వాదశి సమస్త దాన ఫలప్రదము, సమస్త తీర్థ ఫలప్రదము, సమస్త యజ్ఞ ఫలప్రదమగును. కార్తీక మాసమందు శుక్ల ఏకాదశి నాడు ఉపవాసమాచరించి జాగరణముండి ద్వాదశి నాడు దానములిచ్చి బ్రాహ్మణులతో కలిసి పారణ చేయవాడు మహాపాతక విముక్తుడగును. మోక్షంను గోరిన విష్ణుభక్తులు ద్వాదశి స్వల్పముగానున్నప్పుడు దానిని విడువక ద్వాదశి గడియలలోగానే పారణ చేయవలెను. అందులో కార్తీక శుక్ల ద్వాదశి మిక్కిలి పుణ్యప్రదము గనుక దాన్ని ఎంతమాత్రము విడువరాదు. కార్తీక శుక్ల ద్వాదశి యందు చేసిన పుణ్యము స్వల్పమైనను అనంత ఫలప్రదమగును. ఈ పుణ్యకథను వినివారు పాప విముక్తులై పుత్ర పౌత్ర సమేతులై అనేక భోగములను అనుభవించి అంతమందు పరమపదము పొందుదురు. ఇది కార్తీక పురాణము 29వ అధ్యాయము సమాప్తము. సాయిరాం.